హలో అందరికీ. ఫస్ట్ అయితే ఫిష్ అంటే ఎంతమందికి ఇష్టమో కమెంట్ చేసేయండి. ఈరోజైతే మనం విలేజ్ స్టైల్ చేపల పులుసు అయితే చేసుకోబోతున్నామండి. చాలా బాగుంటుంది టేస్ట్. చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఫస్ట్ అయితే ప్యాన్ పెట్టి ఆయిల్ వేసి టొమాటో ముక్కలు వేసుకోవాలండి. టొమాటోస్ వేసాక పచ్చిమిర్చి అలాగే తురిమి పెట్టుకున్న ఉల్లిపాయలు కూడా వేసుకోవాలి. ఈ 3 బాగా వేగాక కల్లుప్పు వేసుకోవాలండి. కల్లుప్పు ఎందుకు వేసుకోవాలంటే నాన్ వెజ్ కర్రీలో మెయిన్ టేస్ట్ వచ్చేదే కల్లుప్పు. మనం చిన్నప్పుడు కూడా ఎక్కువ రాక్ సాల్టే వాడేవాళ్ళం సాల్ట్ కన్నా. అందుకే కల్లుప్పు నాన్ వెజ్ కర్రీస్‌కి చాలా టేస్ట్ వస్తుంది. తర్వాత పసుపు, కారం వేసి బాగా వేగాక కొద్దిగా వాటర్ వేసి ఉడకనివ్వాలి. తర్వాత కట్ చేసి పెట్టుకున్న చేప ముక్కలు కూడా ఒక్కొక్కటిగా పెట్టుకోవాలండి. తర్వాత కొద్దిగా చింతపండు రసం అలాగే మసాలా కూడా వేసుకోవాలి. దీంట్లో మెయిన్ ఏంటంటే చేపల పులుసులో ఏ చేపల పులుసు చేసినా అస్సలు గరిటె అనేది యూజ్ చేయకూడదండి. 2 పక్కల పట్టుకొని తిప్పాలి గానీ, అస్సలు గరిటె పెడితే మొత్తం చేప ముక్కలైతే విడిపోతాయండి. అందుకని చెప్పి గరిటె అయితే యూజ్ చేయకూడదు. చేపల పులుసు ఉడుకుతున్నప్పుడే కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకొని బాగా ఉడకనివ్వాలి. ఫైనల్‌గా వేడి వేడి అన్నంలో చేపల పులుసు వేసుకొని తింటే నెక్స్ట్ లెవెల్ టేస్ట్ ఉంటుందండి. మీకు కూడా నచ్చితే ట్రై చేయండి. అలాగే నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.